శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ పరమేశ్వరుడు ఎరుకలోనికి వస్తాడు. ఆత్మగా ఉన్నది పరమేశ్వరుడే. ఆ ఆత్మ నేనైతే పరమేశ్వరుడు నేనే. ఇక్కడే ఉంది ఆత్మ, అది నేనే. తత్ త్వం అసి, అది నేనై ఉన్నాను. తత్వమసి అన్న మహావాక్యం అనుభవంలోకి వస్తే అది అద్వైతానుభూతి. ఆత్మదర్శనం ఉండదు. ఆత్మదర్శనం అయింది అంటారు. ఆత్మదర్శనం ఉండదు లోకంలో. ఆత్మదర్శనం అవడానికి ఆత్మ కాకుండా ఓడు ఉంటే ఆత్మదర్శనం అవుతుంది. నేను మైకు కాదు కాబట్టి మైకుని నేను చూస్తాను. ఆత్మయే తాను, ఆత్మ అనుభూతిలోకి వస్తుంది. ఎప్పుడూ ఏ విధమైనటువంటి క్షయము నాశనము లేనటువంటి సత్యమైన వస్తువు ఇది, అది నేను. నశించిపోయే ఈ శరీరము నేను కాదు అన్న మాట అనుభవంలోకి వచ్చేస్తే, అనుభవమునందు నిలబడితే వాడు సత్యమై ఉన్నాడు. సత్యము నిత్యము, సత్యం శివం సుందరం. అదే పరమాత్మ, అదే నిజమైన ఆనందం, అది నిజమైన సంతోషకారకము, అది ఉద్బుధం చేస్తుంది ఆనందాన్ని. అందుకని సత్యం శివం సుందరం. అటువంటి సత్య ధర్మ నిరతుడవు నువ్వు ధర్మరాజా. ఆ ధర్మం పట్టుకుని సత్యముగా నిలబడడానికి యోగ్యమైన స్వరూపమును పొంది ఉన్నవాడివి. అటువంటి నిన్ను చూసి నేను ఎంత సంతోషిస్తున్నానో తెలుసా? లోకంలో కోట్ల మంది పుట్టారు చెదపురుగులు పుట్టినట్టు. ఎంతమంది రాలిపోయారు, ఎందరో ఎన్ని కోట్ల మందో వెళ్ళిపోయారు. కొంతమంది పేర్లు మిగిలిపోయాయి ధర్మరాజా. సగర, భరత, నల, యయాతి, వైన్య, నాభాగుడు, ఇలాంటి రాజుల పేర్లు మిగిలిపోయాయి. ఎందుకు మిగిలిపోయాయో తెలుసా? వాళ్ళు సత్యధర్మములను పట్టుకున్నారయా. వాళ్ళందరినీ నేను చూశాను, ఇవాళ నిన్ను చూస్తున్నాను. చాలా సంతోషంగా ఉందో. నీ సత్యధర్మములు నిన్ను కాపాడతాయి. ఏమీ బెంగపెట్టుకో. తమ్ముళ్లతో వనవాసం నీకు సకల శ్రేయోభివృద్ధికి మార్గాన్ని సుగమం చేస్తుంది. యావత్ ధరణీ మండలానికి పరిపాలకుడవుతావు ఒకనాడని ఆశీర్వదించి మార్కండేయ మహర్షి బయలుదేరారు. మార్కండేయ మహర్షి యొక్క అనుగ్రహాన్ని పొందడం అంటే ఇంకంతకన్నా ఏం కావాలి జీవితంలో? మీరు ఎక్కడికి వెళ్ళండి, సాధారణంగా మార్కండేయ మహర్షి ప్రతిష్ఠించినటువంటి శివలింగం తప్పకుండా పెద్ద పెద్ద క్షేత్రాలన్నిటిలో కనపడుతుంది. కాబట్టి అటువంటి మార్కండేయ మహర్షి ఆశీర్వదించి వెళ్ళారు. ఆయన వెంట బకదాల్భ్యుడు అనబడేటటువంటి మహర్షి వచ్చారు. ఆయన వచ్చి, నాయన అరణ్యవాసం చేస్తున్నాను, తమ్ముళ్లతో కలిసి ఏదో వనమృగములు తిరిగినట్టుగా తిరుగుతున్నాను, జింక చర్మం కట్టుకుని ఉన్నాను, కందమూలాలు తింటున్నానని బెంగపెట్టుకోకు. నీ అభ్యున్నతి కొరకే వచ్చింది వనవాసం, నీ తమ్ముళ్ళ అభ్యున్నతి కొరకే వచ్చింది వనవాసం. కాబట్టి నా మాట నమ్ము. దుష్టులైనటువంటి దుర్యోధనాదులు మడిసిపోతారు. ఈ వనవాస కారణం చేతనే మీరు పరమేశ్వరానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది రాబోయేటటువంటి కాలంలో ఈ ధరణీ మండలానికి అంతటికీ పరిపాలకులవుతారని ఆయన ఆశీర్వచనం చేసి వెళ్ళాడు. ఎందుకు ఇవన్నీ చెప్పడం మనకి? వీటిని విడిచిపెట్టకూడదా? ప్రధాన కథ యందు అంతర్భాగం కాదని వదిలిపెట్టకూడదా? వీటిని వదిలిపెట్టకూడదు. ఎందుకో తెలుసా? పాండవులు కూడా మనుష్యులే. మీరు ఎదర చూద్దురు కానీ వాళ్ళు కూడా మనుష్యులైన కారణం చేత వాళ్ళ మనసులో ఒక భావన ఉంటుంది. అంతంత అంతఃపురాల్లో ఉన్నాం, అన్ని చీనాంబరాలు కట్టుకున్నాం, అంత వైభోగం అనుభవించాం. 13 సంవత్సరములు దుర్యోధనుడికి మాటిచ్చామని మన అరణ్యంలో ఉండవలసిన కర్మ మనకేమిటి? మన పరాక్రమంతో ఎదురు తిరిగితే వాడు కపటద్యూతంలో పొందాడు అవన్నీ. పరాక్రమంతో ఎదురు తిరిగితే ఏం చేస్తాడు? 13 ఏళ్ళ యుద్ధం ఎందుకు ఇప్పుడు చేస్తే? మడిసిపోడా? రాజ్యం మనది కాదా? ఏమిటి కర్మ? ఎందుకు వచ్చింది మనకి వనవాసం అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించడం ధర్మం నుండి ఎప్పుడైనా చ్యుతిని పొందడానికి కారణమైపోవచ్చు. అలా అయిపోకుండా ఉండాలి అంటే మహాత్ములైన వాళ్ళు వచ్చి హెచ్చరిక చేస్తూ వెడుతూ ఉండాలి. మీరు సక్రమ పథంలోనే ఉన్నారు అని గుర్తు చేస్తూ ఉండాలి. అందుకే మహర్షులు వచ్చి మళ్ళీ మళ్ళీ ఆశీర్వచనం చేస్తారు. వాళ్ళ వాక్కే
పాండవులకు అంగరక్ష, పాండవుల్ని అంత స్థాయికి తీసుకెడుతోంది. కాబట్టి ఆ బకదాల్భ్యుడన్న మహర్షి కూడా వచ్చి ఆశీర్వచనం చేసి వెళ్ళారు. ఒకనాడు ధర్మరాజు గారు కూర్చుని ఉన్నాడు. ద్రౌపదీదేవి వచ్చింది. నేను మీతో అన్నాను కదా ఎందుకు ఇంతమంది మహర్షులు రావలసిన అవసరం ఉంటుంది అని. దాని అవసరం ఎక్కడుందో చెప్తున్నారు వ్యాసుల వారు, చెప్తున్నారు నన్నయ్య గారు. ద్రౌపదీదేవి ధర్మరాజు దగ్గరికి వచ్చింది. వృద్ధు కొడుకు పలుకులు విని క్రూరుడై పాపబుద్ధి చేసి మిమ్ము భూతలంబు విలువరించి రాజ్య విభవంబు కొని ఇప్పుడలుక చెడి సుచిత్తుడయ్యనొక్కో. మామయ్య గారు అనలేదు, పెదమామయ్య గారు అనలేదు ద్రౌపదీదేవి. అంటే ఆవిడ కడుపుకి ఎంత బాధ కలిగిందో, కడుపు కంటే నా ఉద్దేశం మనసుకి అని, ఎంత బాధ కలిగిందో. ఆవిడ ఏమని సంబోధించిందంటే వృద్ధు, ఆ ముసిలాయన ఉన్నాడే ఆయన కొడుకు పలుకు విని క్రూరుడై దుర్యోధనుడి మాటలు విని వాడి పేరు కూడా ఎత్తలేదు ఆవిడ. మీరు చూడండి, లోకంలో చాలా అసహ్యం వేసేస్తే వాడి పేరెత్తాడు. తెలుగులో అందుకే ఒక నానుడి కూడా ఉంది, చెయ్యి వాడి పేరెత్తానండి నేను అంటే. అంటే అసలు నోటితో నేను ఉచ్చరించను వాడి పేరు, అంత అసహ్యం పుట్టేసిందనమాట. ఇంకా అంత అసహ్యం పుట్టిందనడానికి గుర్తేమిటో తెలుసా? పేర్లు వాడకుండా పద్యం చెప్పడం. రుక్మిణీదేవి చెప్పింది అలా భాగవతంలో. ఎక్కడ పేరు చెప్పకుండా శిశుపాలుడిది మూర్ఖుడు, హీనుడు అంటూ మాట్లాడింది. అలా ఎంతైనా పెదమావగారు కాబట్టి అనలేక ఆ ముసిలాడు అని మొదలెట్టింది. వృద్ధు కొడుకుల పలుకు విని క్రూరుడై ఆ దుర్యోధనుడి మాట విని అందో. ఎందుకని? అమ్మ వాడి పేరు కూడా ఉచ్చరించదు ఆవిడ. మహాపతివ్రత మనస్సులో అంత ఖేదమునకు కారణమైన వాళ్ళు భూమి మీద 10 కాలాలు అన్నం ఎలా తింటారు? అది ఆ పద్యానికి అర్థం. కౌరవులు అంటే పాండవులు కూడా కౌరవులు అవుతారు. కానీ ధృతరాష్ట్రుడు ఆయన బిడ్డలు ఈ భూమి మీద ఎంతకాలం ఉంటారు అంటే ఎంతమంది పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొందారు. వరుసగా కనబడుతోంది. మార్కండేయుడు, బకదాల్భ్యుడు వీళ్ళందరూ పాండవులను అనుగ్రహిస్తున్నారు. ధృతరాష్ట్రుడిని ఎవరైనా అనుగ్రహిస్తున్నారా? పక్కన పెట్టండి, మైత్రేయుడు శపించాడు. వ్యాసుడు వస్తే విన్నవాడు లేడు, సాక్షాత్ వేదవ్యాసుడి మాట. ఇక ద్రౌపదీదేవి పేరు కూడా ఎత్తదు. అంటే ఇంకెంతకాలం ఉంటారని దాని అర్థం. వీళ్ళ అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తవుతూ ఉండడం, ధార్తరాష్ట్రుల ఆయుర్దాయం క్షీణించిపోవడం, అది అక్కడ ఉన్న విశేషం. ధర్మానుష్ఠానము చేత వీళ్ళ బలం పెరగడం, వీళ్ళు కష్టపడడానికి చేసినటువంటి మాయాద్యూతం వలన వాళ్ళ పాపం పెరగడం, వీళ్ళకి వాళ్ళు అన్నంగా వండబడుతున్నారు. ఇది వాళ్ళకి తెలియక భోగిస్తున్నాం అనుకుంటున్నారు. లోకంలో ఎక్కడైనా అంతే. ఒకడిని ఏడిపించి నువ్వేదో తెచ్చి నువ్వు అనుభవిస్తున్నది నేను అనుభవిస్తున్నాను నువ్వు అనుకుంటావు. కానీ వాడి ఏడుపు ఏడిచి వాడు ఏడుస్తున్న కొద్దీ నువ్వు పడిపోవడానికి కావలసినంత పాపం వండబడుతూ ఉంటుంది నీ ఖాతాలో. అందుకే ఒకడు ఏడిచేటట్టుగా ఎవడిది తెచ్చి మనదిగా అనుభవించకూడదు. మనకు బలం ఉంది కదా అని. బలం ఉన్నా బుద్ధున్నా ఆ పనులు చేయకూడదు, చాలా తప్పవి. కాబట్టి మిమ్ము భూతలంబు వెలువరించి రాజ్య విభవంబు కొని ఇప్పుడు అలుక చెడి సుచిత్తుడయ్యనొక్కో. మిమ్మల్ని పాండవుల్ని భూమండలం మీద పరిపాలన చెయ్యకుండా చేసి అడవులకు పంపించేశాడు కదా, ఇప్పటికైనా కడుపులో కోపం తగ్గి ప్రశాంతంగా ఉంటాడంటారా అని అడిగింది. అడిగి భవదాజ్ఞానిగళంబున తవిలి పరాక్రమము విడిచి ధరణీశ్వర నీ యువరజు ఇడుమలబడికడు చివికిరి చెరబడిన సింహ శిశువుల భంగిన్. నువ్వు ఇలా అన్నావు, వద్దురా అన్నావు. ఇలా నువ్వు అన్నందుకు ఆగిపోయారు నీ 4 తమ్ముళ్ళు, తెలుసా ధర్మరాజా? నువ్వే ఇలా అనుంటే వాళ్ళు ఎవరు ఉండుండేవారు కాదు. నువ్వు ఇలా అనలేదు, ఇలా అన్నావు. వాళ్ళు నీ యందు ఎంత భక్తి ప్రపత్తులు కలిగిన వాళ్ళు ఆలోచించు. వాళ్ళు సింహం పిల్లలు లాంటి వాళ్ళు. ఇవాళ వాళ్ళని తీసుకెళ్ళి బోనులో పెట్టిన సింహం పిల్లల్లా ఉన్నారు. బోనులో పెట్టిన సింహం పిల్లే, కానీ లోపల నేనుగా బతకలేకపోతున్నానని బాధపడుతున్న సింహం పిల్ల ఎలా ఉంటుందో అలా బాధపడుతున్నారు. ఎందుకని? అన్న నీ చేతి సంజ్ఞ వాళ్ళకు అడ్డొస్తోంది. నీకు కోపం రాదా? ఇలాగే అంటావే, చక్కగా అరణ్యవాసం చేస్తూ గడిపేస్తున్నావే.
ఏరా మనకెందుకురా ఈ కష్టాలని నువ్వు ఒక్క మాటను, వాళ్ళు వెళ్ళి పడిపోరు దుర్యోధనాదుల మీద? ఎన్ని సుఖాలు అనుభవించవలసిన వాళ్ళయా? పట్టుపాన్పుల మీద పడుకోవలసినటువంటి వాళ్ళు కటిక నేల మీద పడుకుంటున్నారు. మృష్ణాన్న భోజనం చెయ్యవలసిన వాళ్ళు మునుల్లా కందమూలాలు తెచ్చుకుని తింటున్నారు. అనేక మంది మహారాజులు వచ్చి ప్రతిరోజు పాదపీఠం మీద పెట్టబడినటువంటి నీ పాదములకు నమస్కరించినటువంటి కారణం చేత రాజుల యొక్క కిరీటములలో పొదగబడిన మణుల కాంతుల చేత ఎరుపెక్కవలసిన నీ పాదములు అరణ్యములలో తిరిగిన కారణం చేత పర్వతముల యొక్క గైరికాది ధాతువులు అంటుకుని ఎరుపెక్కి ఉన్నాయి. 10,000 మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టి బంగారు పాత్రలలో వాళ్ళు ఆచమనం చేసి భోజనం చేసిన తరువాత బ్రాహ్మణోచ్ఛిష్టంగా భోజనం చేసే అలవాటు ఉన్న నువ్వు పచ్చి ఆకు పెట్టుకుని దాని మీద భోజనం చేస్తున్నావు. ఎక్కడో అంతఃపురంలో కమ్మని భోజనం చెయ్యవలసినటువంటి ధర్మరాజా ఇవాళ దుంపలు, తేనె, కాయలు, పళ్ళు ఏరుకు తెచ్చుకు తింటున్నావు. 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి భీమసేనుడు కేవలం కాయలు, పళ్ళు, దుంపలు తిని చిక్కిపోయాడు. 5 బాణములను ఏకకాలంలో ఏ చేతితోనైనా విడిచిపెట్టగలిగినటువంటి కవ్వడి అయినటువంటి పార్థుడు, అర్జునుడు ఇవాళ తన గాంధీవానికి, తన పౌరుష పరాక్రమాలకి, తన ధనుర్విద్యకి అవకాశం లేక జంతువుల వెంట పరిగెత్తి బాణాలు వేసుకుంటున్నాడు. సౌఖ్యాలకే అలవాటు పడినటువంటి నకుల సహదేవులు పరమదీనులై అరణ్యవాసం చేస్తున్నారు. మనుష్యుని యందు 2 ఉంటాయి, ఒకటి ఓర్పు, 2 పరాక్రమము. ఈ 2 ఒకదాన్ని ఒకటి ఆపుకుంటూ ఉంటుంది. ఎంతో పరాక్రమం ఉన్నవాడు విజృంభించలేదంటే కారణం ఏమిటి? ఓర్పు. ఓర్పు పట్టి తేజస్సుని అణిచేసుకుంటున్నాడు. ఒకానొకప్పుడు బలిచక్రవర్తి తన తాతగారైన ప్రహ్లాదుడిని అడిగాడు, ఓర్పు గొప్పదా పరాక్రమం గొప్పదా అని అడిగాడు. ఊరే, ఎంతో పరాక్రమం ఉండి కూడా అర్ధరహితంగా ఓర్పు పట్టడం మంచిది కాదు. ఎంతో పరాక్రమం ఉంది కదా అని ఓర్పు విడిచిపెట్టి యుద్ధానికి వెళ్ళడము మంచిది కాదు. ఎంత ఓర్పు పట్టాలో అంత ఓర్పు పట్టాలి. ఎప్పుడు పరాక్రమం ప్రదర్శించాలో అప్పుడు పరాక్రమం ప్రదర్శించాలి. రెండిటినీ నమ్మాలి తప్ప, రెండిటినీ ప్రదర్శించాలి తప్ప ఏదో ఒకటి పట్టుకుని రెండవదాన్ని చేయడం వ్యక్తి వికసనానికి మార్గం కాదు సుమా అని ఆనాడు ప్రహ్లాదుడు బలిచక్రవర్తికి చెప్పాడు. ఓ ధర్మరాజా, నువ్వు ఆ మాట ఎందుకు పాటించట్లేదు? నువ్వు ఓర్పు పట్టి ఉండడానికి అవతల వాళ్ళు కూడా ఏదో నీతో ఒక్కసారి జూదమాడి నిన్ను అరణ్యానికి పంపించిన వాళ్ళైతే ఊరుకోవచ్చు. తప్పు మీద తప్పు చేస్తున్న వాళ్ళు ధార్తరాష్ట్రులు. ఒకసారి మాయాద్యూతమాడి రాజ్యభ్రష్టుల్ని చేసి నన్నెంతో అవమానించారు. ఏదో ధృతరాష్ట్రుడు రాజ్యం ఇచ్చాడు, వెళ్ళిపోయాం. మళ్ళీ మాయాద్యూతానికి పిలిచారు. మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అని విషపెట్టి మళ్ళీ మనల్ని పంపించారు. మనని ఇంత బాధ పెడుతూ, కవ్విస్తూ, అవమానం మీద అవమానం చేస్తూ, తప్పు మీద తప్పు చేస్తున్నటువంటి కౌరవుల పట్ల తేజస్సుని ప్రకటించవలసిన సమయం ఆసన్నమైనప్పటికీ ధర్మమన్న మాట అడ్డుపెట్టి ఓర్పు వహిస్తూ నువ్వెందుకు పరాక్రమంతో విజృంభించట్లేదు? ఎందుకు నీకు కోపం రాదు? నీకు అసలు కోపం రాదా? కోపం వచ్చి నీ తమ్ముళ్లతో మాట్లాడవా? ఎప్పుడు ఓర్పు అన్న మాట ఒక్కటే నమ్ముకుంటావా? నీ చరిత్రలో పరాక్రమం అన్న మాటకి స్థానం లేదా? ఎన్నాళ్ళు ఇలా ధర్మం అన్న మాట చెప్పి ఇలా కూర్చుంటావు, అరణ్యవాసం చేస్తావు? ఎన్నాళ్ళు నీ తమ్ముళ్ళు కష్టాలు పడాలి? నేనన్న మాట ఆవిడ వాడలేదు. ఎన్నాళ్ళు కష్టాలు పడాలి? నాకు కాదయా కష్టం, మీ కష్టాలు చూసి నేను బాధపడుతున్నాను. మీ సేవ నాకు సంతోషం ఎక్కడున్నా. కామక్రోధశ్చలోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కోపం వచ్చిందంటే రావడానికి ఎక్కడి నుంచో రాదు, లేచింది. ఇక్కడే ఉండి పైకి లేస్తుంది అవకాశం చూసుకొని. పట్టుకుందా? ఏమిటో మీకు కోపం రాదా అంటున్నావు. కోపం వస్తే ఒక్క ధార్తరాష్ట్రుల్నే చంపమంటానని అనుకోకు ద్రౌపది. ఏమవుతుందో తెలుసా? క్రోధంబు పాపంబు. అది ధర్మరాజు గారంటే. అసలు ఆయన మాట అలా ఉంటుంది. క్రోధంబు పాపంబు. క్రోధంబునన చేసి యగుజువ్వే ధర్మ కామార్థహాని. కడు క్రోధి కర్జంబు కానండు క్రుద్ధుండు గురునైన నిందించు. క్రుద్ధుడైన వాడు అవ్యధులనైన వధించు. మరి ఆత్మఘాతంబు చేయంగ కడగు. క్రుద్ధుడస్మాదృశులకు
ధర్మానుబంధులకు ఇట్టి క్రోధంబు దాల్చుట గుణమి చెప్పుమా ఎరుక గల మహాత్ముడు ఎరుకయన్ జలముల ఆర్చు క్రోధమును మహానలంబు క్రోధవర్జితుండు గురుకుని తేజంబు దాల్చు దేశకాల తత్వమిరిగి. కోపం తెచ్చుకోరా అంటున్నావు ద్రౌపది, కానీ క్రోధమే పాపము. క్రోధం ఏం చేస్తుందంటే ఏది ఈశ్వరుడు చెయ్యవద్దన్నాడో అవన్నీ చేయిస్తుంది. అదే ధర్మ అర్థ కామములను చెడగొట్టేస్తుంది. చాలా కోపానికి వశుడైపోయినటువంటి వాడు యుక్తాయుక్త విచక్షణ మర్చిపోతాడు కార్యంలో. ఆఖరికి తన గురువుని కూడా నిందిస్తాడు. ఆఖరికి ఎంత పెద్దవాళ్ళని యుక్తాయుక్త విచక్షణ లేకుండా వధించేస్తాడు. తనని తాను కూడా చంపేసుకుంటాడు. ఆత్మహత్య కూడా చేసుకుంటాడు కోపం ఎక్కువైపోయిన వాడు. కాబట్టి ధర్మాన్ని నమ్ముకున్న నాలాంటి వాళ్ళకి కోపం తెచ్చుకోమని నువ్వు చెప్పడం, నేను తెచ్చుకోవడం సబబే. ఎవడు జ్ఞానమును పొందిన మహాత్ముడు ఉంటాడో వాడు జ్ఞానమనబడేటటువంటి నీటి చేత కోపం అనేటటువంటి అగ్నిని చల్లార్చేస్తాడు. కాబట్టి క్రోధాన్ని పొందకూడదు ద్రౌపది. యుక్తాయుక్తముతో జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. అంటే ద్రౌపదీదేవంది ధర్మరాజు గారితో అనలేదు, ఏమిటో ఇంత మంచి మనిషి, ఇప్పుడు కూడా కోపం రాదు, ధర్మం 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 సత్యం అని అలా పట్టు కూర్చున్నారే, ఈయనకా ఇన్ని కష్టాలు, ఎంత బాధో పిచ్చి తల్లికి. నిజంగా ఆవిడ గొణుక్కుంది తనలో తాను. ధర్మరాజు గారికి వినపడింది. ఆవిడ ధర్మరాజు గారితో అనలేదు, అన్నీ విని చూడండి పోన్లేవే వాడి కర్మవాడి, నాకెందుకు పెద్దవాడిని అన్నాడు అనుకోండి అన్నగారు. అంటే భార్య ఏమిటో ఈ సత్యకాలం మనిషి, ఈయన్ని దేవుడు చూడాలంతే అని గొడుక్కుంటుంది. అలా ఆవిడంది ఆర్యులకు విహీనతయు అనార్యులకు ఉన్నతియు చేసి అవినీతుడవై కార్యము తప్పితివి, నీకు అనార్యులు చుట్టములే ఆర్యులరులే విధాత. విధాత అంటే ఓ బ్రహ్మ, ఆర్యులు పెద్దలు పూజనీయులు ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళని కష్టాల పాలు చేస్తావా? ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకి సుఖాలు ఇచ్చావా? ఏమో నాకు చూస్తే అనిపిస్తోంది అధర్మం పట్టుకున్న వాళ్ళే నీకు సన్నిహితులేమోలే బ్రహ్మగారు అంటే ఆవిడ మనస్సులో అనుకుని పైకి గొణిగింది. కానీ విన్నాడు ధర్మరాజు గారు. విని అన్నాడు, మనం కష్టంలో ఉన్నామని దైవాన్ని దూషించడం ఇంకో తప్పు. ఆయన్ని ఎందుకు నిందిస్తావు మధ్యలో? మనం చేసిన దోషానికి మనం అనుభవిస్తున్నాం. మనం ఇచ్చిన మాట 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తామన్నాం, అడవికి వచ్చాం. ఇప్పుడు మధ్యలో బ్రహ్మగారి ఊసెందుకు? ఆయన్ని మధ్యలో నింద చేయడం ఎందుకు? తప్పు, దైవదూషణ చెయ్యకూడదు. కాబట్టి ద్రౌపదీదేవింది నాకు కూడా తెలుసు. నేను కూడా మా నాన్నగారి ఇంట్లో ఉన్న రోజుల్లో ద్రుపదుడి దగ్గర ఎందరో పెద్దలు వచ్చి ఎన్నో విషయాలు చర్చిస్తూ ఉండేవారు. అప్పుడు నేను తెలుసుకున్నాను దైవదూషణ చెయ్యకూడదని, ధర్మాన్ని నమ్ముకోవాలని నేను కూడా తెలుసుకున్నాను. కానీ ధర్మరాజా, నాకు అర్థం కాని విషయం ఒకటే, ఇలా మాట ఇచ్చాను కదా అని ఇలా అరణ్యంలో 12 ఏళ్ళు గడిపేసి, మాట ఇచ్చాను కదా అని 1 ఏడాది అజ్ఞాతవాసం చేసేసి బయటికి వచ్చేస్తే వెంటనే పట్టుకొచ్చి ఇచ్చేస్తారా వాళ్ళు రాజ్యాన్ని? అలా ఇచ్చేవాళ్ళైతే కపటద్యూతం ఎందుకు? మన ప్రయత్నం అన్నది ఏదో ఉండాలిగా ఎక్కడో అక్కడ. ఎన్నాళ్ళు ఈ పరామర్శలు, ఈ కూర్చోవడం ఏమిటి? వచ్చిన ప్రతివాడు వేళ్ళు విరిచి అయ్యో పాపం అనేవాళ్ళు కొంతమంది, పర్వాలేదు లేండరా వృద్ధిలోకి వస్తారనేవాళ్ళు కొంతమంది. ఈ దుంపలు ఏమిటి, తేనె ఏమిటి? ఎన్నాళ్ళు అసలు రాజ్యం కోసం ప్రయత్నం మరిచిపోతావా కొన్నాళ్ళకి నువ్వు? పురుష ప్రయత్నం ఏది? తిలలందు తైలంబు కాష్టములయందు తెరముగా నగ్ని కలుగు టెరింగి ఉపాయపూర్వము గడగి తత్సిద్ధి అలయక ఉత్సాహవంతుడు వడయునట్ల అనుత్సాహమలసి దైవపరుడిది వడయంగను నోపునేందు. ఏమయ్యా, ఎక్కడైనా చూడు నువ్వులలో కనపడకుండానే నూనె ఉంటుంది, నలిపితే నూనె వస్తుంది. కాష్టము అంటే కొయ్య యందు అగ్ని ఉంటుంది, కొయ్యని కొయ్యతో రాపాడిస్తే మంట వస్తుంది. కాబట్టి కొయ్యలో మంట ఉంది, నువ్వుల్లో నూనె ఉంది. అలాగే ప్రయత్నం అన్నది ఒకటి పురుషుల్లో ఉండాలిగా. ఆ ప్రయత్నం అన్నది పురుషుల్లో ఉంటే నలిపినటువంటి నువ్వుల గింజలోంచి నూనె వచ్చినట్టు, రాపాడించిన కర్రలలోంచి అగ్ని పుట్టినట్టు నీలోంచి ఒక ప్రయత్నం అన్నది ఏదో బయటికి రావాలి కదా. ఒరే అయిపోతోంది కాలం,
అరణ్యవాసం మనం రాజ్యాన్ని సంపాదించుకోవడానికి కూడా ఒరే జాగ్రత్తగా ఉండాలి, మనం ఇలా ఇలా చెయ్యాలి, మిత్రుల్ని సమీకరించుకోవాలి, అలాంటి మాటలు నువ్వేం అంటలేదు. పురుష ప్రయత్నం ఇది, అన్ని దేవుడే ఇచ్చేస్తాడేమిటి పట్టుకొచ్చే, మన ప్రయత్నం ఉండాలా, ఆ ప్రయత్నం మీద సెలవు అని ఆవిడ అడుగుతుంటే భీమసేనుడు వచ్చాడు. వచ్చి అన్నయ్య నాకు కడుపులో రగిలిపోతోంది ఈ విషయం, ఎప్పటి నుంచో ప్రస్తావించడం ఎందుకని ఊరుకున్నా. ఏ ధృతరాష్ట్రుడిదా దుర్యోధనుడి ముల్లె అనుభవించడానికి, తాత తండ్రుల రాజ్యం అన్నయ్య ఇది. మన తండ్రి పాండురాజు గారు దిగ్విజయ యాత్ర చేసి ధరామండలాన్నంతటినీ గెలిచి తీసుకొచ్చిన రాజ్యం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.